సంపత్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర కూడా. మస్తాన్ రావు గారు వారితో మాట్లాడిన తర్వాత అందరితో 1 by 1 మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. సో మస్తాన్ రావు గారు, ఇప్పుడు వీరు ముగ్గురు 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులుగా వచ్చారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు చెప్తారు. కొన్ని వారికి తెలిసిన నిజాలు, వారి పార్టీకి నాయకులు తప్పు చేసినా కూడా కొన్ని చేయలేదని చెప్పుకోవటం అనేది అది సహజం. సో ఇప్పుడు మీరు ఒక అనలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాల పర్యటన తప్పా రైటా, ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి మీరు ఏం విశ్లేషిస్తారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన అనే దాని మీద ఒక రాజకీయాల్లోనే విస్తృతమైన చర్చ జరుగుతుంది. అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, అవి కూడా ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎక్కువ కేసులు నమోదై ఉన్న పరిస్థితుల్లో అలా పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయనే మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూసినట్లయితే ఏంటంటే, ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. అవును. ఎవరైతే నాకైతే ఆయనకి ఈ సలహా ఇచ్చారా, లేకపోతే ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానిలో భాగంగా అది నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ ట్వీట్ కూడా చేశారు, వారి నేరాలను సమర్థించట్లేదని. అవును. ఎందుకంటే అక్కడ నష్టం జరిగిపోతుంది. ఏంటి, నేరారోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్లని ఎందుకు మీరు పరామర్శించడానికి వచ్చారు అని జరుగుతున్న నేపథ్యంలో యాక్చువల్ గా 3-4 రోజుల క్రితం దాకా వాళ్ళ నేరాల గురించి కూడా పెద్దగా చెప్పలేదు. వాళ్ళ అనుకూల పత్రికల్లో చెప్పలేదు, వాళ్ళ నాయకులు కూడా ఎక్కడ చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. నేనేమంటానంటే, కూటమి సర్కారు పక్కన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ సీనియర్ నేతలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ కూటమి సర్కారుకి ఒక పెద్ద ఆయుధాన్ని ఇచ్చారు రానున్న 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, ఆర్థిక నేరస్తులని, ఆయన కేసులు ఉన్నాయని, ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఇట్లా ఉంటాయి, కుట్రలో కుతంత్రాలతో సాగుద్ది, జాగ్రత్తగా ఉండాలనేది ఒక పక్కన వాళ్ళు ప్రచారం ప్రారంభించారు కూటమి సర్కారులో. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమైంది, ఈయన తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధంగా రౌడీ షీటర్ను కూడా పరామర్శిస్తారు అనే దానికి ఒక రుజువుగా వాళ్ళకు ఒక ఆయుధం వీళ్ళు ఇచ్చినట్టుగా అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే, వాళ్ళ లీగల్ టీంలో ఎవరన్నా పంపించి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రౌడీ షీటర్లు అయినప్పటికీ కూడా పోలీసులు ఆ విధంగా చేయడం మన రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి అలా కొట్టడము ప్లస్ ఇంకోటి బహిరంగంగా కొట్టడం, ఒకటి కాళ్ళు పెట్టి వాళ్ళ మీద చేయటం అనేది రాజ్యాంగం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. ఒకవేళ వీళ్ళ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ కావచ్చు, లేదంటే హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, మన రాష్ట్ర పౌరులు కావచ్చు. సో రౌడీ షీటర్లు అయినంత మాత్రాన వాళ్ళని అదే అన్ని విధాలు హింసించడానికి అధికారం ఎక్కడ పోలీసులకు కూడా లేదు. సో వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళని పంపించవచ్చు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన రావటం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టయింది. రానున్న కాలంలో ఏంటంటే, రౌడీ షీటర్లు ఏమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అనే విధంగా ఈ 4 రోజుల్లో వాళ్ళ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, గతంలో నన్ను కూడా ఇదే విధంగా కొట్టించారు, అప్పుడు నేను కూడా తప్పని చెప్పాను, రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉన్నవంటే ఇట్లానే ఉంది పరిస్థితి. ఆయన కూడా ఇప్పుడు ఓటర్ రాజకీయాల కోసం ఆయన దిగజారి విధంగా అన్నారనేది ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే, మనం హోమ్ మినిస్టర్ గారు చెప్పింది అంటే, గతంలో కూడా ఇప్పుడు రమేష్ గారు మాట్లాడతారు. రమేష్ గారు నేను ముందుగా చెప్తున్నాను, ఇప్పుడు గతంలో ఆమె ఏమన్నారంటే, నేరస్తులకి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఆపాదించడం అనేది తప్పు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షార్హులు, దాన్ని మనం అందరం కూడా ఓకే చేద్దాం అనేది అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, గతంలో డాక్టర్ గారు చనిపోతే సుధాకర్ గారు, లేదంటే వరప్రసాద్ అక్కడ జరిగినా కూడా, లేకపోతే ఇంకెవరి విషయాలు జరిగినా మీరు కులం తెచ్చారు కదా అంటారు. సో అక్కడ జరిగిన కాన్సిక్వెన్సెస్ వేరు. ఆయన ఒక ఆరోగ్యపరంగా కొన్ని ఆయన పనిచేస్తున్న దగ్గర కొన్ని సౌకర్యాలు అడిగారు, దానిలో భాగంగా డిమాండ్లు చేస్తా ఉంటే ఇదే పోలీసులు కూడా చేతిలో కట్టేశారు. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదని వాళ్ళు ఇప్పుడు లేవనెత్తుతున్నారు. సో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇప్పుడు కళ్యాణి గారు ఉన్నారు. కళ్యాణి గారు అంటే చిరంజీవి కానిస్టేబుల్, ఏదైతే ఈ సంఘటన మొత్తానికి కారణమో భార్య ఏమంటుంది, మేము రేపటి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేళ్ళిన దగ్గర నుంచి కూడా మేము అదే బజార్లో నుంచి వెళ్ళాలి, మా పిల్లల్ని తీసుకెళ్లి మా ఆయన గాని నేను గాని వదిలిపెట్టాలి, అప్పుడు వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న చూసుకొని ఇంకా రెచ్చిపోతే మేమేం చేయాలి, అంతేగా మరి వారి మీద దాడి చేస్తే పరిస్థితి ఏందండి?
దీనికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి కూడా సమాధానం చెప్పాలి ఆమె అడుగుతున్న దానికి. ఆయనేమో డ్యూటీ చేశారంటున్నాడు, డ్యూటీ చేస్తే భాగంగా వాళ్ళు దాడి చేశారంటున్నారు. దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళు ఆయన కంప్లైంట్ ఇస్తే సిఐలు కొద్దిగా హై హ్యాండెడ్ గా వెళ్ళారనేది, కానీ వాళ్ళ కుటుంబం మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ జరిగింది. సో దానికి ఎవరు బాధ్యులు అనేది ఇక్కడ అందరూ చెప్పాల్సిన అంశం. అవును, రేపు పొద్దున వాళ్ళ కుటుంబానికి రక్షణ ఉంటుంది అని గ్యారంటీ ఎక్కడ ఉంది సార్? ఇంకోటి కూడా చెప్తా నేను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆ చర్యకు పాల్పడ్డారో వాళ్ళు కూడా మనం దళిత వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు అక్కడ చూస్తే. అక్కడ కానిస్టేబుల్ గారు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, కానిస్టేబుల్ గారు భార్య ఎస్సీ వర్గానికి చెందిన మహిళంట. సిఐలు కూడా అండి, సిఐ రాములు నాయక్ గారు ఎస్టీ సామాజిక వర్గం నాయక్ గారు. నేననేది అంటే ఇతను ఈ కులాలనే ప్రస్తావన తెచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కులం అనేది పరిగణలో. అదే కదా, అంటే కాదు మస్తాన్ రావు గారు, రేపు ఏదన్నా ఒక హత్య జరిగింది, అత్యాచారం జరిగింది అనుకో, ఆ చేసినోడు పలానా కులం అయితేనే అరెస్ట్ చేయాలేమో మరి, లేకపోతే వాడిని ఎవరేం అనకూడదేమో సార్ మరి. అదే నేను అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళటం ద్వారా ఆయన సపోర్ట్ చేస్తుండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఆయన కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఆయన భావిస్తున్నట్టు అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన బట్టలు ఉడతీస్తా ఉంటారు. బట్టలు ఉడదీయమని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు అంబేద్కర్ గారు, కానీ హై హ్యాండెడ్ గా ఏంటి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవాలి, వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. కాబట్టి బట్టలు ఉడదీస్తాం, సినిమా చూపిస్తా ఉంటారు. సినిమా చూపించమని ముఖ్యమంత్రికి ఎక్కడా లేదు, కానీ బట్టలు తీయమని కూడా రాజ్యాంగం చెప్పలేదు. రైట్, ఇక్కడ ఒకటండి ఫైనల్ గా మస్తాన్ రావు గారు, నాయకులు వారు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే వారి యొక్క రాజకీయ ప్రయోజనాలు, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లోకేష్ గారైనా, వారి యొక్క ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు చూసుకొని మాట్లాడే క్రమంలో పొరపాటున మాట్లాడినప్పటికీ కూడా అది సమాజం మీద ప్రభావం చూపుతాయి. ఖచ్చితంగా చూపుతుందండి, దానిలో అదే చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ విషయమనే కాదు, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన, జనసేన పార్టీ ఎవరు చేసినా తప్పే. ఏంటి, నేరస్తులకి గాని మనం ఎవరు కులాన్ని ఆపాదించద్దు, వాళ్ళు చట్టబద్ధంగా శిక్షించే విధంగా ఏర్పాటు చేసేసుకోండి. ఆయన రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ సస్పెండ్ అయిన విశాల్ గున్ని గారు కావచ్చు, కాంతి రాణా గారు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఆ జత్వాని అనే ఆమెని అరెస్ట్ చేస్తే మళ్ళీ అటువైపు పోలీసులకు సపోర్ట్ చేస్తారు. ఆ పోలీసులంతా మంచోళ్ళు, జత్వాని అనే ఆమె చెడ్డది, ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. అక్కడ పోలీసులు మంచోళ్ళు అయ్యారు, అక్కడ కేసును బట్టా, లేకపోతే కేసు మనకు అనుకూలంగా ఉంటే దాన్ని మన అనుకూలతను బట్టా. సంపత్ గారు కంక్లూజన్ తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. బ్రహ్మనాయుడు గతంలో పోలీస్ వ్యవస్థ మాత్రం అద్భుతం, అదే పోలీసులు ఇప్పటికే ఉన్నారు, వీళ్ళు మాత్రం ఇప్పుడు చేసేది